భారత రాజ్యాంగ నిర్మాణ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి. ఇది దేశవ్యాప్తంగా ఘనమైన పండుగ. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటాలకు, విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించడం, ర్యాలీలు, సెమినార్లు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. డాక్టర్ అంబేద్కర్ మొదటి ప్రత్యేకత భారత రాజ్యాంగ నిర్మాతగా ఆయన చేసిన అపూర్వ సేవ. రాజ్యాంగ సభ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా ఆయన రాజ్యాంగాన్ని రూపొందించి సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం అనే మూల సూత్రాలను దేశానికి అందించారు. ఆయన రచించిన రాజ్యాంగం ఇప్పటికీ ప్రపంచంలోనే అతి ప్రగతిశీలమైనదిగా ప్రశంసలు అందుకుంటోంది. ఎన్ని సవరణలు చేసినా మూల సూత్రాలను మార్చట్లేదు. ఏపీ, తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు, సమాన అవకాశాలు ఈ రాజ్యాంగం వల్లే సాధ్యమయ్యాయి. అంబేద్కర్ రెండవ ప్రత్యేకత సామాజిక న్యాయ యోధుడిగా ఆయన చేసిన సేవలు అజరామరం. అస్పృశ్యత, కుల వ్యవస్థపై ఆయన తీవ్రంగా పోరాడారు. మహద్ సత్యాగ్రహం ద్వారా నీటి హక్కుల కోసం దళితులను ఐక్యం చేశారు. ఆయన పోరాటం వల్ల దేశంలో అంటరానితనంపై రాజ్యాంగం ద్వారా నిషేధం అమలైంది. అందువల్ల ఎవరిని అంటరాని వారిగా చూడకూడదు, అది నేరమే. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికీ ఆయన సామాజిక న్యాయ ఆదర్శాలు దళిత ఉద్యమాలకు ఊతనమిస్తున్నాయి. అంబేద్కర్ కున్న మరో ప్రత్యేకత దళితుల కోసం పోరాడిన దైవంగా ఆయన చూపించిన నాయకత్వం. బహిష్కృత హితకారిణి సభ స్థాపించి దళితుల విద్య, ఆరోగ్యం, ఉపాధికి కృషి చేశారు. దళితులను ఆధ్యాత్మికంగా, సామాజికంగా బలోపేతం చేయడం ఆయన లక్ష్యం. ఉన్నత విద్యావంతుడిగా ఆయన సాధించిన విజయాలు అనేకం. కొలంబియా యూనివర్సిటీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో డాక్టరేట్లు సంపాదించిన ఆయన భారతీయుల్లో అత్యంత విద్యావంతుడు. విద్య ద్వారా దళితులు ఎదగాలని ఆయన బోధించారు. భారత్లో ఉంటూ విదేశాల్లోని లైబ్రరీలో పుస్తకాలను నావికుల ద్వారా తెప్పించుకుని చదివిన గొప్ప మేధావి ఆయన. ఆ కష్టం ఫలితమే మన అద్భుత రాజ్యాంగం. ఆర్థిక నిపుణుడు, శ్రామికుల హక్కుల సమర్థకుడిగా బిఆర్ అంబేద్కర్ ఎంతో కృషి చేశారు. వైస్ రాయ్ కౌన్సిల్ లేబర్ మెంబర్గా కనీస వేతనాలు, లేబర్ చట్టాలు రూపొందించారు. ఆయన ఆర్థిక ఆలోచనలు భారత ఆర్థిక వ్యవస్థకు పునాది వేశాయి. పేదల జీవితాల్లో ఆయన నింపిన వెలుగులు ఇప్పటికీ కాంతిని ప్రసరిస్తూ ఉంటాయి. అలాంటి బలమైన పునాదులు వేసిన నిస్వార్థ నేత మన అంబేద్కర్. బౌద్ధ ధర్మ స్వీకరణ ద్వారా కుల వ్యవస్థను తిరస్కరించారు అంబేద్కర్. 1956 అక్టోబర్ 14న నాగపూర్లో లక్షల మందితో బౌద్ధ ధర్మాన్ని స్వీకరించి సమానత్వం, కరుణ ఆదర్శాలను ప్రచారం చేశారు. ఈ మార్పు దళితులకు కొత్త ఆశను ఇచ్చింది. తెలంగాణ, ఆంధ్రలో బౌద్ధ సంఘాలు ఆయన ధర్మ ఆదర్శాలను అనుసరిస్తున్నాయి. కులాలు, మతాలు అన్నింటికంటే మానవత్వమే గొప్పది, శాంతి మార్గమే ఉన్నతమైనదని ఆయన చాటడమే కాదు, చేసి చూపించారు కూడా. ప్రొఫెసర్, రచయితగా ఆయన రాసిన గ్రంథాలు అనేకం. ఆయనకున్న విజన్, దార్శనికత దేశాన్ని అగ్రపథంలో నిలిపింది. అన్నిహిలేషన్ ఆఫ్ కాస్ట్, ది బుద్ధ అండ్ హిజ్ ధర్మ లాంటి రచనలు సామాజిక మార్పుకి మార్గదర్శకాలు. ఆయన రచనలు ఇప్పటికీ యువతను ప్రభావితం చేస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఆయన గ్రంథాలను పాఠ్యాంశాల్లో చేర్చి విద్యార్థులకు అందిస్తోంది. అంబేద్కర్ ఒక్క జయంతి రోజే కాదు, ప్రతిరోజు మనకు గుర్తొస్తారు. మన హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుని సన్మార్గానికి నిలువెత్తు నిదర్శనంగా మారిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి ఇవే నివాళులు.